నమస్కారం అందరికీ. యాస్ట్రో యశోధర ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఆహ్, నరక చతుర్దశి దీపావళి టైంలో మేము గానగాపుర యాత్ర చేయడం జరిగిందండి. కారణం ఏంటంటే, ఈ గురుగ్రహం గురించి మాట్లాడే ముందుగా స్వామివారి దత్తాత్రేయ స్వామివారి దయ వలన మాకు సదావకాశం దొరికింది. స్వామివారి అనుగ్రహం లేనిదే మనం గూడా అష్టతీర్థాల్లో స్నానం చేయడం గూడా దుర్లభం. ప్రతి సంవత్సరం గానగాపుర వాసులందరూ గూడా ఈ అష్టతీర్థాలకు వెళ్తారు. ఈ సందర్భంగా నేను గూడా ఎన్నో సంవత్సరాల యొక్క కల ఏంటంటే అష్టతీర్థాల్లో ఈ నరక చతుర్దశి రోజున చేసే తీర్థయాత్ర చేయాలని నా చిరకాల వాంఛ. 30 సంవత్సరాలుగా అనుకున్నాను. అనేక సార్లు గానగాపురం వెళ్ళినప్పటికీ కూడా నేను ఇది చేయలేకపోయాను. కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురువు మనకి అక్టోబర్ 18వ తారీఖున ప్రవేశించారో, స్వామివారి యొక్క దయతోటి, గురువు అనుగ్రహంతోటి నాకు ఈ తీర్థయాత్ర చేసే సౌభాగ్యం కలిగిందండి. నేను అనుకున్నాను, ఈ గానగాపుర యాత్ర అయిన తర్వాతనే గురువు గురించి మాట్లాడాలనుకున్నాను మీతోటి. అందుకనే ఈ రోజున ఆ యాత్ర అయిన తర్వాతనే ఈ గురుగ్రహం గురించి మాట్లాడదలుచుకున్నానండి. గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు తెలుసు, గురువు అనుగ్రహం ఉంటే సర్వసిద్ధులు, అష్టైశ్వర్యాలు మనకి అనుకోకుండానే దొరుకుతాయి. మనం తీర్థయాత్రలు చేయడానికైనా, శుభకార్యాలు చేయడానికైనా గురువు యొక్క దృష్టి గ్రహాలపై, ఇతర గ్రహాలపై ఉండడం గూడా, పాపగ్రహాలపై గురు దృష్టి ఉన్నప్పుడు గూడా మనకి కొన్ని కష్టాల్లోంచి బయటపడే అవకాశం చాలా బావుంటుంది. ఇలా జాతకంలో గురుగ్రహము అనుకూలంగా ఉండాలి, గురుగ్రహం అనుకూలంగా ఉండాలని మనం పలుమార్లు వింటూ ఉంటాం. మనకు చూడండి, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ యొక్క అస్తమానం, మన ఇంట్లో వాళ్ళు ఒక పెద్ద మనిషి, బాగా జ్ఞానం ఉన్న వ్యక్తి మనపై దృష్టి పెట్టి మనం చేసే పనులపైన ఆయన దృష్టి ఉంటే మనం ఏం చేస్తామండి? పెద్దవాళ్ళ యొక్క అనుసరణలో మనం మంచిగా నడుస్తాం. అలాగే గురువు గూడా అంతే. గురువు జ్ఞానకారకుడండి. ఏ వ్యక్తి అయినా సరే జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే గురువు మనకి బావుండాలండి. గురువు అందుకనే జ్ఞానకారకుడు, ధనకారకుడు, సంతానకారకుడు అని కూడా అన్నారండి. గురువుకి గురువు అనుగ్రహం కానీ జాతకంలో ఉంటే మనకి ఏ కష్టమొచ్చినా సరే, మనకి ఒక పెద్దవాళ్ళు మనకి తోడుంటే ఎట్లా అయితే మనకి బయటపడతాం ఆ కష్టంలో నుంచి, గురువు అనుగ్రహం అలాంటిది. మీకు కూడా తెలిసే ఉంటుంది. గురు చరిత్ర లాంటి చోట్ల గురువు యొక్క గురుభక్తి, గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎలాగా వ్యక్తి, జాతకుడు లేదా ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎలా ఎదుగుతాడు అన్నది కూడా మనం దీపకుడి యొక్క భక్తి అని చెప్పి మనం గురు చరిత్రలో కూడా చదువుకున్నాం. ఇటువంటి గురువు మనకి మంత్రశాస్త్రానికి కారకత్వం వహిస్తున్నారాయన. గురువు మనం మొదటగా కొన్ని బేసిక్స్‌గా కొంచెం నేర్చుకోవాలంటే, గురువు ధనస్సుకి, మీనానికి ఆధిపత్యం వహిస్తున్నారు. ఆయనకి 2 ఇల్లులున్నాయి. ఆ ధనస్సు, మీనం అనేది ఆయన సొంత ఇల్లులు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థితిని పొందుతారు. శ్రీరామచంద్రుడు ఇలాంటి వాళ్ళకి కర్కాటకంలో చంద్రుడున్నారని చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణుడికి కూడా చంద్ర గురువులున్నారు. అలాగా ఈ గురువు ఒకటా, రెండా అండి? గురువు గురించి మాట్లాడాలంటే మామూలు కాదు. ఈ యొక్క గురువు గురించి ఈరోజు మాట్లాడుకుంటూ మనం గ్రహాలకు గూడా కుటుంబం లాగానే మనం రాజు, రాణి ఇలా చెప్పుకున్నాం కదండీ ముందు వీడియోల్లో. అలాగనే గురువు ఏంటంటే ఒక మంత్రి. గురువుకేమిచ్చారంటే మంత్రి పదవినిచ్చారు. దేవగురు దేవతలందరికీ కూడా ఎప్పుడు యుద్ధం చేయాలి, ఏం చేయాలి, ఏదన్నా సంకటాలొస్తే ఏం చేయాలి, ఏదైనా మంచి శుభకార్యాలు కూడా ఏం చేయాలని మనం గురువునే గదండీ సంప్రదిస్తాము. మనం గూడా ఇప్పుడు మనం ఇంట్లో పూజ పెట్టుకున్నాం. ఎవరిని కలుస్తామండి? మనకి గురువుల్ని కలుస్తాం. పూజారులను కలుస్తాం. వాళ్ళ సలహా మేరకి మన ఇంట్లో శుభకార్యాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు గురువే గదండీ పెడతాడు. అలాగనే గురువు మనకి ఈ యొక్క గ్రహరాశిలో మంత్రి పదవినిచ్చాడు ఆయనకి. కుటుంబానికి చెందిన పెద్దలు కానీ, మన గురువులు కానీ
ఈయన్ని రిప్రజెంట్ చేస్తారు. గురువు రెండిళ్ళు ఉన్నాయి కదా, మరి ధనస్సు అనేది వెన్నెముక యొక్క చివరి భాగం అండి. అంతేకాదు తొడలు కాలేయాన్ని కూడా చూపిస్తుంది. తొడలు కాలేయాన్ని కూడా చూపిస్తుంది. ఎక్కువగా ధనస్సు అనేది పురుష రాశి, మరి మీనం స్త్రీ రాశి. ఇక్కడ గురువు రెండు రకాలుగా మనకి ఉన్నారని మనం అనుకోవాలి. పురుష రాశి ధైర్యంగా ఉండడం, ఆత్మీయులను ఆదుకోవడం ధనస్సులో అయితే, అందరితో పరిచయాలు పెంచుకోవడం. స్త్రీ రాశిలో ఎక్కువ గ్రహాలు ఉంటే సహనం ఉంటుందండి. స్త్రీ అంటే ఏంటి? సహనం, ఓర్పు, ఇతరులను గౌరవించడం. స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదు స్త్రీ యొక్క రాశులు. ఓకేనా? వేరే వాళ్ళ చేత చెప్పి, అంటే నిర్ణయాలు వేరే వాళ్ళని అడిగి తీసుకుంటారు. ఇతరుల యొక్క అభిప్రాయాలపై ఆధారపడవలసి వస్తుంది. ఎప్పుడైతే నేను తీసుకోలేకపోతానో, స్త్రీ రాశుల్లో మీనంలో ఉన్నాయనుకోండి, నేను తీసుకోలేను, వేరే వాళ్ళని అడిగి చేస్తూ ఉంటాం. అలా పెద్దల వద్ద వినయంగా ఉండడం, ఓకేనా, ఇంకా స్నేహితులను అభిమానించడం అనేది స్త్రీ రాశి అయిన మీనంలో ఉంటుంది. ఈ పురుష రాశిలో ధనస్సులో మాత్రం ఏదైనా నేర్చుకోవడానికి వాటికి మనకి మహర్షులు ఏం చేశారంటే మనకి చక్కగా సింబల్ కూడా ఇచ్చారండి. ధనస్సు ఎక్కువ పెట్టింది మనకి ధనస్సుకి ఇచ్చారు. దేనిని నేర్చుకోవడం అనే విషయం పట్ల, మతం పట్ల, గురువుల పట్ల, సాంప్రదాయాల పట్ల, మన యొక్క సంస్కృతి పట్ల వాళ్ళకి చాలా ఆసక్తి ఉంటుందండి, కాపాడాలని. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ పెట్టిన బాణాన్ని చూపిస్తుంది. ఇది నేర్చుకోవడానికి వీటికి కూడా కాలపురుష చక్రంలో ఇది 9వ ఇల్లు అయింది. 9వ ఇల్లు అంటే అర్థం ఏంటండి? మన పుణ్యం, మన తండ్రి, మన నాన్న ఎలా ఉన్నారు, మన గురువులు ఎలా ఉన్నారని కూడా కాలపురుష చక్రంలో ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. అంతేకాదు మనం చేసే హయ్యర్ ఎడ్యుకేషన్, మన హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఈ ధనస్సు చెప్తుందండి 9వ కాలపురుష చక్రంలో. 9వ ఇంట్లో ఇది 159 అనేవి లక్ష్మీ స్థానాలు కూడా అని చెప్పారు. కాలపురుష చక్రానికి ఇవి కోణాలు. 159లో ఏదైనా గ్రహాలు ఉంటే అవి శుభత్వాన్ని మనకిస్తాయి. మనకి గురువునే ఇంకా మనకి అనేక రత్నాలు ఉన్నాయి కదండి. ఆ రత్నాల్లో మనకి గురుగ్రహానికి ఇచ్చిన రత్నం పుష్యరాగానికి ఇచ్చారండి. గురువుకి రుచుల్లో కూడా తీపి అనే దానికి కారకత్వాన్ని వహిస్తున్నారు. సో గురు మహాదశలో అలాంటి టైంలో మనకి గురు అంతర్దశల్లో తీపిని ఎక్కువగా తినాలనే ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా గురువు పసుపు వర్ణానికి రిప్రజెంట్ చేస్తున్నారండి. రంగుల్లో కూడా మనము వర్ణాల్లో చూసుకున్నాం. బ్రాహ్మణ జాతి కూడా బ్రాహ్మణ వర్ణం, అలాగే రంగుల్లో పసుపు రంగు. గురువు ఆకాశతత్వం అండి. మనకి భూతత్వం, ఇలాగా మనకి తత్వాలు పంచభూతాలతో ఇచ్చారు కదా, ఆకాశ తత్వం అండి గురువు గారు. ఇంకా గురువు యొక్క స్వభావం మృదు. మనిషికి కుజుడికైతే కోపం వచ్చినట్టు ఇది గురువు ఏంటంటే స్వభావం మృదుత్వం. ఈయన ద్విపాద జీవులకి అంటే 2 కాళ్ళతో నడిచే జీవులందరికీ కూడా ఈయన కారకత్వాన్ని వహిస్తారండి. ఎవరైనా 2 కాళ్ళతో మనమే కదా, 2 కాళ్ళతో నడిచేవి పశుపక్షాదులు అవి కూడా ఉన్నాయి. కానీ ద్విపాదాల అంటే రెండు కాళ్ళతో నడిచే మనకు కూడా ఈయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఈయన తర్వాత ఇంకా గురువుని మనం మంత్రి అనుకున్నాం, గురువు బ్రాహ్మణ జాతి అనుకున్నాం. ఇంకా గురువుకి అనేక కారకత్వాలు ఉన్నాయండి. మనకి ధనం రావాలన్నా గురువు ధనకారకుడు, జ్ఞానకారకుడు, ఇంకా సంతానకారకుడు. చూడండి, మనకు సంతానం కలగాలన్నా గురువు గారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇంకా గృహకారకుడు, ఇంటికి ఇల్లు కట్టుకోవాలంటే ఈయన కూడా గృహకారకుడు. మంత్రశాస్త్రాలు నేర్చుకోవాలి. మంత్రం గురువు గారు ఇచ్చేస్తారు, అది మనకు సిద్ధించాలి కదండి. సిద్ధించాలి అంటే
ఒక గురువు దొరకడం కూడా కష్టం ఈ కలియుగంలో. గురువు ఈ రోజుల్లో గురువులు లేరు. ఓకేనా? పూర్వం ఉన్నట్టుగా మనకి గురువు దొరకడం కూడా కష్టం. మంచి గురువులు. ఆ గురువు దొరకడం, ఆ గురువు నుంచి మళ్ళీ ఆయన ఇచ్చిన మంత్రాన్ని మనం సిద్ధించి, ఆయన ఇచ్చిన మంత్రాన్ని మనం అభ్యాసం చేసి, అది ఫలించాలంటే కూడా ఈ గురు అనుగ్రహం ఉండాలి. బుద్ధికి కారకుడండి. ఇందాక మనం జ్ఞానం అనుకున్నాం కదా! మన బుద్ధి, జ్ఞానం అంటాం కదా! బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? అంటాం. అంటే జ్ఞానకారకుడు కూడా. ఏ పని కరెక్ట్, ఏ పని రాంగ్ అని చెప్పేది కూడా ఈ గురువే. గురువు జ్ఞానకారకుడు. ఇంకా ఈయన సాంప్రదాయాలు, ఆచారాలకి కారకుడు. ఇప్పుడు పూర్వం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీపావళి ఉంది. దీపావళి పండగకి మనం అందరం దీపాలు ఇంటి ముందు పెట్టుకుంటాం. దీపముల వరుస దీపావళి. ఇప్పుడు గురువు బాగున్నవాడు మన పెద్దవాళ్ళు చేశారు. మనం కూడా చేస్తూ ఆచారాన్ని పాటించాం. అదే గురువు బాగాలేదనుకోండి, నేను ఎందుకు చేయాలి? పెడితే ఏమొస్తుంది? అని మనం ప్రశ్నిస్తారు. కాబట్టి గురువు ఆచారాలకి, సాంప్రదాయాలకి కారకుడు. మన పెద్దవాళ్ళు ఏం చేశారో అదే మనం చేయడం ఏంటి? అది గురువు యొక్క ధనస్సు యొక్క ఇది. తర్వాత మనకి అధ్యాపకులు అవుతారు. టీచర్స్, ప్రొఫెసర్స్ ఇదంతా కూడా గురువు బాగుంటేనే కూడా వీళ్ళు అధ్యాపకులుగా అయ్యారండి. తను నేర్చుకున్న దాన్ని ఇతరులకి చెప్పడం కూడా ఒక రకంగా ఇది గొప్పతనమే కదండి. అధ్యాపకులు ఇవాళ మనం టీచర్స్‌లో అధ్యాపకులను చూస్తాం. అది కూడా కారకత్వమే. మతాధికారులు ఏ మతానికైనా మతాధికారి ఉంటాడు. అంటే మతాన్ని మనం ఇప్పుడు మన దాంట్లో అయితే శృంగేరి పీఠం ఇలాగా పీఠానికి మనకి పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ పీఠ అధిపతులు. వాళ్ళే మతాన్ని మనని సరైన ధర్మంలో తీసుకెళ్ళడానికి చేసే దాంట్లో మనకి ఇదవుతారు. అది కూడా ఈ మతాధికారులకు కూడా గురువే కారకత్వాన్ని వహిస్తున్నారు. ఇంకా అంతే కాదండి. ఆకాశతత్వం అన్నాం కదా! శబ్దం కూడా ఈయనే. శబ్దం బావుంది. మనం మాట్లాడే శబ్దం బావుంది. మాట్లాడేవండి మనిషి మంచి మాట మాట్లాడతాడు. చెడ్డ మాట కూడా మాట్లాడతాడు. అయితే మంచి శబ్దానికి కూడా ఈయనే కారకుడు. గురువు బాగాలేదనుకోండి, వేరే కూడా శబ్దం వస్తుంది. ఉపాధ్యాయులకి కారకుడు ఇందాక మనం అనుకున్నాం. ఇంకా పాఠశాలలకి కారకుడు. ఒక వ్యక్తి మంచిగా పాఠశాల కట్టగలిగాడంటే, ఆ పాఠశాలలో మనం వెళ్తున్నామంటే దానికి కారకత్వం కూడా టీచరు స్కూల్‌కి వెళ్ళారు. ఆ పాఠశాలకి కూడా కారకత్వం ఈయనే. ఇంకా దేవాలయాలకండి. ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నిటికీ కూడా ఈయనే కారకత్వాన్ని వహిస్తున్నారు. కళాశాలలు, కాలేజీలు, ఇంకా కోర్టులు. కోర్టు ఎందుకన్నామండి? ఎందుకొచ్చింది చెప్పండి? మంత్రి అన్నాం ఇందాక. ఈయన పోర్ట్‌ఫోలియో మనకు మంత్రి ఇచ్చాడు. కాబట్టి కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది కదండీ! కాబట్టి కోర్టులు కూడా ఈయనే. కోర్టు కూడా ఒక దేవాలయమేనండి. న్యాయ దేవత ఉంటారు అక్కడ. మనకి గుళ్ళల్లో దేవుడు ఉన్నట్టుగా న్యాయ దేవత ఉండాలి. సరే ఈ కలియుగంలో ఎంతవరకు అది ఉందన్నది మనిషి యొక్క కర్మను బట్టి జడ్జిమెంట్లు అవన్నీ చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా కూడా జడ్జిలు, న్యాయాధిపతులు అందరూ కూడా ధర్మం కోసమే పని చేయాలండి. వాళ్ళు అలా పని చేయకపోతే వచ్చే జన్మలో మళ్ళీ వాళ్ళది వేరే ఉంటుంది. ఇప్పుడు న్యాయాధిపతి న్యాయం చేయాలనే కదండి ఆ పోస్ట్ ఇచ్చారు. వాళ్ళు అది చేయాలి. అందుకనే న్యాయాధిపతులకు కూడా ఈయనే కారకత్వాన్ని వహిస్తున్నారు. ఇంకా ట్రెజరీ అంటే ఏదైతే దాచే ట్రెజరీలకి, బ్యాంకులకి, డాక్టర్లకి రేసులు పెట్టేదానికి కూడా ఎందుకో ఈయనకే ఇచ్చారండి. పెట్టుబడి పెట్టాలన్న ఐశ్వర్యానికి, ఇంకా బిషప్స్ అంటారు. అంటే మన ఈ క్రిస్టియన్ వాటిలో బిషప్స్ అంటారు గురువులు. వాళ్ళు పూజారులకు కూడా ఈయనే కారకత్వం. ఆర్థిక వ్యవహారాలు చేయడానికి కూడా గురువే కదా కాబట్టి డబ్బులు ఎకనామికల్లీ ఏమైనా ఉంటుందంటే అట్లా కాదు. మనకు బాగా డబ్బులు రావాలంటే కూడా గురువు బాగుండాలి. ఆర్థిక వ్యవహారాలకి, నెయ్యి, మనం తినే నెయ్యిలో, వెన్నలు, నూనెలు, కొవ్వుకి కారకత్వాన్ని కొవ్వు మన శరీర ధాతువుల్లో ఈయన మనలో కొవ్వుని పెంచుతారండి. కొవ్వుకు కూడా ఈయనే కారకుడు. మొదలగు వాటిని గురువు సూచిస్తున్నారు. అలాగే ఆయన కారకత్వాన్ని వహిస్తున్నారు. గురుగ్రహ ప్రభావితులు దైవభక్తి కలిగి ఉంటారండి. అందరూ అనుకుంటాము
దేవుడిపై భక్తి ఉండడం కూడా సహజంగానే కొంతమంది చిన్నప్పటి నుంచే గురు భక్తి ఉంటుంది. గుడికెళ్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు రమ్మన్నా గుడికి రారు. సో, గురువు బావుంటే మనకి దైవభక్తి గూడా కలుగుతుందండి. ఇంకా వీరికి గురువు బాగున్న వాళ్ళకి అన్నపానాదులకి కొరత ఉండదండి. గురువు బావుంటే ఎక్కడైనా సరే మనం అడవికెళ్ళినా సరే ఎవడో ఒకడు అన్నం పెడతాడు. టైంకి అన్నం తినగలుగుతాం. చూడండి కొంతమందికి అన్నపానాదులకు కొరువు ఉండదంటే, ఇప్పుడు మనకి ఎప్పుడు కాలం ఒకలా ఉండదండి. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం అనేక పరిస్థితుల్ని, అనేక దశల్ని చూసేటప్పుడు మనం పొందుతూ ఉంటాం. ఈ అన్నపానాదులకి మనిషికి ఎందుకు మనం పుట్టిన తర్వాత అన్నం కోసమే కదండీ! ప్రతిరోజుకు 2 పూటలైనా అన్నం తినాలి గదా! ఆ అన్నానికి లోటుండదు. పుట్టగానే చూసే అన్నపానాదులకి లోటుండదు. గురుగ్రహం యొక్క వలన, అదృష్టం వలన గురుగ్రహం బావుంది. ఇంకా వీళ్ళు సుఖంగా జీవిస్తారండి. హాయిగా, సుఖంగా జీవితంలో సుఖాలని ఇంకా నాకు సుఖం రాలేదండి. కొంతమంది కన్సల్టెన్సీలో అడుగుతుంటారు. ఎప్పుడు నేను సుఖంగా ఉంటానండి అని అడిగారంటే ఏంటి? ఆ సుఖ కారకత్వాన్ని వహించే గురువు గారి కూడా సరిగ్గా లేకపోవడం, లేదా గురు కారకత్వాలు గురువుని బలోపేతం చేసుకోవాలండి మనం కూడా. అందుకనే కదా తీర్థయాత్రలు మన పెద్దవాళ్ళు పెట్టారు. ఇవాళ మనం గానగాపురం చేసుకున్నాం. వింటున్నారు. కారణం ఏంటి? సుఖానికి మనకి ఇప్పుడు మనం మెటీరియలిస్టిక్‌గా ఉన్నప్పుడు కొన్ని భోగాలు కావాలంటే గురువు బావుండాలి కదండీ! నెక్స్ట్ ఇంకా ధర్మం, చట్టాలకు గూడా ఈయనే కారకుడు. ధర్మానికి, చట్టాలని రక్షించడానికి గూడా ఈయనే కారకత్వాన్ని వహిస్తున్నాడు. ఇంకా ఈ గురువు బాగున్నవాడు తన ధర్మాన్ని, తన చట్టాలని, గవర్నమెంట్ పెట్టిన రూల్స్‌ని వీడు పాటిస్తారండి. ఇంకా విద్యావంతుల్ని, పండితుల్ని గౌరవిస్తారండి. ఎక్కడైనా పూజారులు మనం గుడికెళ్తుంటాం. కొంతమంది ఆ పూజారుల్ని లేదా మన పీఠాధిపతుల్ని గౌరవిస్తూ ఉంటారు. మనకి గురువు బావుంటే మనకలాంటి జ్ఞానం కలుగుతుంది. మన గురువుల్ని గౌరవించుకుందాం, మన పూజారులను గౌరవించుకుందాం, మన దేవాలయాన్ని రక్షించుకుందాం, ఇలాంటి ఆలోచనలు కలుగుతాయండి. నెక్స్ట్ వేదాంతము, ప్రాచీన పురాణాలు వీటికి కూడా కారకత్వం ఈయనే. చూడండి పురాణాలకి ఈయనే కారకుడు. ప్రాచీన పురాణాలు అంటే లైక్ భగవద్గీత ఇలాంటి వాటికి అనుకోండి కదా. భగవద్గీత ప్రాచీనమే. పురాణాలు అంటే ఇంకా వేరే పురాణాలు ఉన్నాయి. మనకి స్కంద పురాణాలు, ఇంకేవో పురాణాలు, బోల్డ్ పురాణాలు ఉన్నాయి మనకి చదవాలి కానీ. నోట్ల ముద్రణను సూచిస్తాయి. నోట్లని ముద్రిస్తారు కదండి. ప్రింట్ అయ్యి వస్తాయి మనకి. దాని ముద్రణ దానికి కూడా ఈయనే కారకత్వాన్ని వహిస్తున్నారు. అయితే నీచ గ్రహం అంటే గురువు నీచబడితే మకరంలో అట్లా నీచబడితే అప్పుడు మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అంటే షుగరు, కాలేయం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. గర్భాశయ ప్రాబ్లమ్స్, మూత్రపిండాలు పాడే సంబంధించి మూత్ర సంబంధించిన వ్యాధులు కూడా, అలాగే సంతానం కూడా లేకపోవడం, అలాగే అతిమూత్ర వ్యాధి. కొంతమంది ఊరికే వెళ్ళాలి అనిపిస్తుంది వాళ్ళకి. అది అతిమూత్ర వ్యాధికి కూడా ఈయనే కారకుడు. షుగర్ వలన అతిమూత్ర వ్యాధి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. తీపికి అందుకనే గురువు సరిగ్గా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా గురువు ఊబకాయాన్ని కూడా ఇస్తారండి. గురుగ్రహం ఏంటంటే బాగా దేన్నైనా ఎలాబరేట్ చేస్తుంది. శరీరం ఉన్నదానికన్నా ఎక్కువగా లావు అయ్యే అవకాశం ఈ ఈ ఊబకాయాన్ని ఇచ్చేది కూడా గురువేనండి. ఏ గ్రహమైనా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, ఏ గ్రహమైనా సరే ఎంత మంచి ఫలితాలను ఇస్తుందో అందులో నెగిటివ్ ఫలితాలు కూడా ఉన్నాయి. గురువు లగ్నంలో ఉంటే, బుధుడు కానీ గురువు కానీ లగ్నంలో ఉంటే చాలా మంచిది. లగ్నంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు అది మన జీవితకాలం పనిచేస్తుందండి. గురువు కానీ లగ్నంలో ఉంటే అది కూడా కర్కాటక రాశిలో ఒకవేళ ఉండగలిగితే గురువు ఉంటే మనకు మంచిదండి. ఇది ఉచ్చస్థితి అని చెప్తారు. గురువు గారికి 5, 7, 9 దృష్టిలు ఉన్నాయి. గురువుకి 5, 7, 9 దృష్టిలు ఉన్నాయండి. తన 5వ దృష్టితోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి లగ్నంలో ఉన్నాడు, 5వ ఇంటితో చూశాడు. అంటే ఏంటి? 5 అనేది మీ పూర్వజన్మ పుణ్యం,
మీ విద్య, అలాగే మీ యొక్క క్రియేటివిటీ, మీ సృజనాత్మకత ఇలాంటి విషయాల్లో బాగుంటుంది. మీ సంతానం కూడా, మీ సంతానాన్ని కూడా ఆయన చూసినాడు. ఆయన ఉన్న దానికన్నా కూడా చూసే చూపులు చాలా మంచివి. ఆయన 7వ దృష్టి కూడా మంచిదండి. 7వ దృష్టితో డైరెక్ట్, అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, డైరెక్ట్గా ఉన్నట్టు 7వ దృష్టి. 9వ దృష్టి అది ఇంకా మంచిది. మన తండ్రి గారిని, ఓకేనా, మన తీర్థయాత్రలు చేసుకోవాలన్నా, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా, ఇవి లక్ష్మీ స్థానాలు కూడానండి. 159ని లక్ష్మీ స్థానాలు అన్నారు. వీటిని అందుకునే కేంద్రాలు, కోణాలని మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మన ఇతర వీడియోల్లో కొంచెం డీప్గా వెళ్ళినప్పుడు మీకు కేంద్రాలు, కోణాలు వీటిని కూడా వివరిస్తాను. నేను ప్రస్తుతానికి అర్థం చేసుకోండి, 159 అనేవి ఈ కోణాలు కూడా చాలా మంచిది. గురువు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయొచ్చండి. అందుకునే గురువు గ్రహం గురించి నేను దీన్ని స్పెషల్గా చేయాలి. అందుకునే మొదటగా మా గురువైన దత్తాత్రేయ స్వామి వారిని నేను దర్శించిన తర్వాతే గురుగ్రహం గురించి చేశాను మీకు ఈ వీడియోని. మీరు అందరూ ఆదరిస్తున్నందుకు సంతోషం. మీరు కూడా గురుగ్రహాన్ని బలోపేతం చేసుకోవడానికి అప్పుడప్పుడు మీకు ఏ మహాదశ జరుగుతుంది. ప్రతి వ్యక్తి అండి, చూడండి, మనకి మ్యాప్ పెట్టుకుంటే తెలియని చోటకి వెళ్తున్నాం. నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా, సరైన దానికి వెళ్ళగలుగుతాం. ఎంత టైం రీచ్ అవ్వాలి ఏంటి అది చూసుకుంటాం కదండి. అలాగే మీరు కూడా మీ జాతక చక్రాన్ని పరిశీలించుకుని దాంట్లో ఏ మహాదశ జరుగుతుంది, ఈ టైంలో మనం ఏం చేయాలి. నేను ఒక టీచర్ని, ఒక ఆస్ట్రాలజర్ని, నేను ఒక వీణ, ఇలాగా అనేక వాటిలో నేను ఉన్నప్పటికీ కూడా నేనైతే ముందే నాకు ఏది మహాదశ జరుగుతుంది, ఆ మహాదశలో ఏ అంతర్దశ జరుగుతుంది, మనకి ఎవ్రీడే 5 గ్రహాలు మనకి యాక్టివ్గా ఉంటాయండి. అసలు 9 గ్రహాలు కూడా మనల్ని ఏం చేయాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏం తినాలి, మన డైరెక్షన్ వాళ్ళే ఇస్తున్నారండి. మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నాం కాదు. అయితే మీకు కానీ మీ దశ అంతర్దశలు తెలిస్తే మీరు సరైన దారిలో, ఇప్పుడు నేనేం చేయాలి మీకు మీ గురువు గారు చెప్పారు, ఆస్ట్రాలజర్, మీరు ఈ పని చేయండి, ఈ టైంలో మీకు సక్సెస్ వస్తుందంటే ఆ పని చేయడం వలన మీరు ఇప్పుడు చేయొద్దు అనే పనిని ఈ టైంలో చేశారనుకోండి, అందులో మీకు సక్సెస్ రాదు కదా. అందుకనే ఏ మహాదశ జరుగుతుంది, ఏం చేయాలి, ఏ టైం మీకే మహాదశ జరుగుతుంది, ఏ పని చేయాలి, ఏ పని చేస్తే మంచిది, ఏ దైవారాధన ఈ టైంలో చేయాలి, ఏ గ్రహాన్ని మీరు యాక్టివేట్ చేయాలి అనే విషయాన్ని మీకు జాతక కుండలిని చూపించుకున్నప్పుడే అర్థమవుతుందండి. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం, మన గురువు గారికి కొంత దక్షిణిచ్చి మన కుండలు కూడా చూపించుకోలేకపోతే మనకి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మన పెద్దవాళ్ళు ఎందుకు రాసి పెట్టారండి? ఊరికినేనా? కాదు కదా. దానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. ఏ వ్యక్తికైతే గురువు బాగుంటాడో ఈ ఆస్ట్రాలజీ వేటిని ఆటోమేటిక్గా నమ్ముతారు. ఏ మహాదశ జరుగుతుంది తెలుసుకుంటే మీ జీవితం ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది కదండి. ఎన్ని సంవత్సరాలు ఈ మహాదశ ఉంది, ఈ అంతర్దశలో నేనేం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు సులభం అవుతాయండి. మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తూ, గురువు యొక్క అనుగ్రహం మనందరికీ, మాకు మీకు కూడా కలగాలని సర్వదా ఆ విశ్వేశ్వరిని ప్రార్థిస్తూ, దత్తాత్రేయ స్వామి వారిది మూలమంత్రమైన దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర అనే ఈ మంత్రాన్ని మనము అనేక మార్లు ఈజీ ఇది. ఇంకా ఇది దత్తాత్రేయుడే కాదు, దక్షిణామూర్తిది కూడా, ఓం దక్షిణామూర్తి నమః అని ఈ రెండిట్లో ఏదైనా ఒక మన గురు మహాదశ గ్రహం జరుగుతున్నప్పుడు ఈ మూలమంత్రాలని దక్షిణామూర్తిదైనా దత్తాత్రేయుడైనా మనం ఆరాధించడం వలన మనకి సకల ఐశ్వర్యము, అలాగే జ్ఞానం, ముఖ్యంగా జ్ఞానం అనేది కలుగుతుందండి. ఇది ఈ ధనస్సు మీనం అనేది ద్విస్వభావ రాశుల్లోకి వస్తుంది. మనకి స్వభావాలు చెప్పినప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి మీకు వివరిస్తాను. ఈ వీడియోని మీరు ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్నారు. మాలాంటి యూట్యూబర్స్ని, మంచి విషయాలని ఈరోజు బోధించే వాళ్ళు కూడా లేరండి. కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం మాకు అవసరం. నేను ఈ ఆస్ట్రాలజీని ఒక దైవపరంగా కూడా చూస్తూనే నేను కూడా జీవితంలో ఎంతో ముందుకెళ్ళానండి.
ముందు నన్ను నేను బాగు చేసుకున్న తర్వాతనే ఇతరులకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి మీరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు. జై గురుదేవదత్త. థ్యాంక్ యూ.